అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలను ఒక 10 నిమిషాల పాటు చర్చించుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చే పేపర్లు చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏంటంటే, ఈరోజు క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు అని చెప్పేసి, క్రెడిబిలిటీ ఎవరికి ఉందో కూడా తెలుసు. సీఎం అభివృద్ధి చేయాలని వాళ్ళకే క్రెడిట్ ప్లాట్లు. అధికారంలో ఉన్నప్పుడు 3 మొక్కలాట, 3 ప్రాంతాల్లోనూ చావదెబ్బుతున్నారు. పిన్నమ్మ పుస్తెలు తెంచిన నేరస్తులను రాజకీయ ముసుగులో కాపాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధానా? జగన్ బెంగళూరు, ఇడుపల్లిపాయలో ఉంటే అవి రాష్ట్రానికి రాజధానులు అవుతాయా? పల్నాడు జిల్లాలో ఫ్యాక్సినిజం చేయనివ్వం, ఎన్టీఆర్ను మరవం, ఆయన మార్గం విడవం. కార్యకర్తల వల్ల సీఎం సీట్లో కూర్చున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అంటండి. సో నిన్న ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది కదా, ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం మాకు లేదు, వైఎస్ఆర్సీపీకి ఉంటుంది, అట్లాగే పనిచేసే వాళ్ళు ఎప్పుడు క్రెడిట్ కోసం కొట్లాడరని చెప్పేసి ఆయన మాట్లాడారనమాట. క్రెడిట్ చోరీ అంటూ గింజుకుంటున్న వాళ్ళకు కూడా ఓ క్రెడిట్ ఉంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గనుల దోపిడీ, డ్రగ్స్ మాఫియా, ఇది వాళ్ళ క్రెడిట్. ప్రజల ఆస్తులపై ఫోటోలు వేసుకోవడం వాళ్ళ క్రెడిట్. 700 కోట్లు ఖర్చు చేసి సర్వేరాలపై బొమ్మలు వేసుకోవడం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కావలి పెట్టడం వాళ్ళ క్రెడిట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారనమాట. సో దాని అయితే రైతు ఓకే అంటేనే ఫైనల్ అంటండి. భూమి రీసర్వేలో నయా రూల్స్. సర్వే ప్రారంభం, చివరిలోనూ రైతుకి ఈకేవైసీతో హక్కు నిర్ధారణ, పాసు పుస్తకాల జారీ సహా ప్రతి దశలోనూ భాగస్వామ్యం. వెబ్ ల్యాండింగ్ డేటా ఆధారంగా రైతన్నులకు అధికారులు నోటీసు, గ్రామ సభలో తీర్మానానికి పెద్దపీట. తర్వాతే ఆర్ఓఆర్కు ఆమోదం. రీసర్వే విధానంలో మార్పులు, రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ. సో ఈ రీసర్వే గురించి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి కదా. సో రీసర్వే చేసేవాళ్ళు చాలామంది తప్పులు తడకాన్ని విమర్శిస్తున్నారు కదా. సో దానికి చెక్ పెట్టేందుకు రైతులకి ఒకసారి ఫైనల్గా సర్వే చేసిన తర్వాత వాళ్ళ భూములు చూపిస్తారంటండి ఆ డీటెయిల్స్. సో తద్వారా దాన్ని ఫైనల్ చేసి దాని తర్వాత ప్రతి స్టెప్లోనూ వాళ్ళ యొక్క భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పేసి ఈరోజు పేపర్లో రాశారనమాట. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో 12 రోజుల్లో నెల ముగింపు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు. మెగా డిఎస్సితో టీచర్ పోస్టులకు భర్తీ. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధం. వైసీపీ హయాంలో పట్టించుకొని జగన్ జాబ్ క్యాలెండర్ హామీ పైన, డిఎస్సి పైన మడమ తిప్పని వైసీపీ నేత. ప్రస్తుతం సర్కారు పైనే నిరుద్యోగుల ఆశలంట. సో 2019 ఎన్నికల ముందు 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారం చేపట్టక ముందే మడం తిప్పారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి 5 ఏళ్ళలో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అయితే ఆ ఒక్కటి కూడా అమలు కాలేదు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారంట. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో అది ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారనమాట. సో జాబ్ కోసం నిరుద్యోగ విద్యార్థులు వెయిట్ చేస్తున్నారంట. అట్లే విజయసాయిరెడ్డి గారి గురించి ఒక న్యూస్ రాశారు. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలు. భవిష్యత్తులో మీ గతి అంటే ఇప్పటికైనా గుర్తించండి. ఎక్స్లో చేసిన పోస్టులో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, వెనిజువెలా అంశాన్ని ముడిపెడుతూ హెచ్చరికలు. ఆ బందీ జగనేనా? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అంటండి. సో నిన్న ఆయనకి ఈడీ నోటీసులు వచ్చాయి కదా, దాని మీద ఆయన స్పందిస్తూ అమ్ముడిపోయిన కోటరీల మధ్య బందీలు అని చెప్పేసి నిన్న ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టారనమాట. పట్టు రైతుకి ప్రోత్సాహం. వరంగా మారిన స్కిల్ సమగ్ర పథకం. సాంకేతికత, నాణ్యత, ఉత్పాదకత పెంపు. పెండింగ్లో ఉన్న 14 కోట్ల విడుదల. ఏడాదిలోనే పట్టుగూల ధరల రెట్టింపు. తాజా క్లస్టర్ విధానం అమలు నిర్ణయం. కావాల్సినంత పట్టు ఉత్పత్తి లక్ష్యం అని చెప్పేసి పట్టుకి రంగానికి సంబంధించిన ఒక న్యూస్ని రాశారు. అట్లాగే సో నిన్న ప్రధాని మోదీ గారు మీటింగ్లో పాల్గొన్నారు కదా బెంగాల్లో, దాని గురించి రాశారు. మహాజంగిల్ రాజును అంతం చేస్తాం. కేంద్ర పథకాలను అడ్డుకుంటున్న టీఎంసీ సర్కార్ బెంగాల్ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఓటు బ్యాంకు కోసం అక్రవలసాలు మద్దతు. ఇలాంటి వారందరినీ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. బెంగాల్ ప్రజలకు బీజేపీ చూస్తున్నారు. ప్రధాని 830 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రారంభోత్సవం. 5 అమృత్ భారత్ రైలు జెండా ఊపిన మోదీ అంటండి. నిన్న మౌని అమావాస్య కదండి. సో 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందనేసి జనాలు అదొక విత్తనం నాటారు జనాలు ఎవరో. సో మౌని అమావాస్య సందర్భంగా గంగా నదులు 3 కోట్ల మందికి పైగా స్నానాలు చేశారంట నిన్న.
అట్లాగే 9 టెండర్లు రద్దు, సింగరేణి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒడిశాలోని 9 కోల్ బ్లాక్ టెండర్లకు రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే బొగ్గు గని కోసం టెండర్లు పిలిచింది, టెండర్ నిబంధనలు విధించింది సింగరేణి పాలక మండలి మాత్రమేనని, ఇందులో ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు బ్లాకుల కోసం ఏ నిబంధనలు విధించాయో అధ్యయనం చేసి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. సో ఎన్టీవీకి ఆంధ్రజ్యోతికి మధ్యలో ఇష్యూ జరిగింది కదా, సో అందుకు ఇష్యూకి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక బొగ్గు గనుల టెండర్ అంటండి. సో దానివల్ల ఈ మల్లు భట్టి విక్రమార్క గారు స్పందించి దాని మీద ఒక వివరణ ఇచ్చారనమాట. సో అట్లాగే కండలు ఉన్న సత్తువ 0, 60 ఏళ్ళు దాటిన వారిలో సగం మందికి పైగా డైనిపీనియా సమస్య. చూడడానికి బాగానే ఉంటారు, అడుగు తీసి అడుగు వేయలేరు. శారీరక శ్రమలేమి, పోషకాహార లోపమే ప్రధాన కారణాలు. మహిళల్లో అధికం. నడక శారీరక శ్రమతోనే పరిష్కారం. మైసూర్ జేఎస్ఎస్ మెడికల్ కాలేజీలో అధ్యయనం అవుతుంది. సో చాలామంది చూడడానికైతే బాగానే కండలు గిన్నెలు అంతా బాగానే ఉంటారు, కాకపోతే శారీరకంగా కష్టపడలేరని చెప్పేసి 60 ఏళ్ళు దాటిన తర్వాత అని ఒక ఇది రాశారనమాట, ఒక ఆర్టికల్. సో అది అండి ఆంధ్రజ్యోతిలో ముఖ్యమైన అంశాలు. బ్యానర్లో వచ్చిన న్యూస్. చికెన్ అట్ ద రేట్ 330. కోడి కొండెక్కింది. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో 320 నుంచి 330 చేరింది. గతేడాది కార్తీక మాసంలో చికెన్ 240 పలికింది. డిసెంబర్ చివరి నాటికి 270కి చేరింది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలోనే 290 నుంచి 300 రూపాయలకు పెరిగింది. అదే కాస్త మూడవ వారం వచ్చేసరికి 320 నుంచి 330 రూపాయలకు చేరింది. ఈ ధరల పెరుగుదలతో 10 నుంచి 15% వరకు వ్యాపారంపై ప్రభావం చూపినట్లు అంచనా. సో కోళ్ళ మేత ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం అధికమై కొందరు కోళ్ళ పెంపకం ఆపేశారంట. సో డిమాండ్ వల్ల కాస్త రేటు పెరిగిందంట. ఇది ఏం చేస్తాం, సామాన్య ప్రజలు బతకాలంటే కష్టం. విపరీతంగా రేట్లు పెరిగిపోయి ఒక 6-7 మంది ఉన్న ఫ్యామిలీ బతకాలంటే కనీసం ఫుడ్ మీద 20,000 25,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లాగే ఈనాడులో బ్యానర్ పడితే ఏం లేదండి, అడ్వర్టైజ్మెంట్లు నింపేశారు. సో ఈనాడులో చూసుకుంటే ఈనాడులో కూడా ఇదే రాశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాలే వైకాపా క్రెడిట్. సర్వేరాలపై బొమ్మలకు 700 కోట్లు వృధా చేసి క్రెడిట్ చోరీ అంటున్నారు. బెంగళూరు ఇడుపులపాయల జగన్ ఉంటే అవి రాజధానులు అవుతాయా? వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎక్కడున్నా శిక్షిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారనమాట. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటూ జగన్ వక్ర భాష్యాలు చెబుతున్నారని, జగన్ బెంగళూరు ఇడుపులపాయలో ఉంటే అవే రాజధానులు అవుతాయా అని ఓ పార్టీ నిర్వహించే వ్యక్తి మాట్లాడేది ఇలాగైనా? అధికారంలో ఉండగా అమరావతిని శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు పెడితే 3 మొక్కలు ఆటాడని చెప్పేసి నిన్న తీవ్రంగా ధ్వజమెత్తారనమాట. సో అదే ఈనాడులో కూడా ఈరోజు బ్యానర్ వార్త. తీతిదే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలంటండి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అవాహ ప్రాంతాల్లో నిర్మాణం. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షల కేటాయింపు. ఇప్పటికీ 463 మంజూరు చేశారంట. సో మంచి విషయం ఇది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణానికి తీతిదే శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుంది. గ్రామాల్లో భక్తి సంస్కృతిని పెంచడం, భజనలు నిర్వహించడం కూడా వీలు కల్పించేలా ఈ ఆలయాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1176 అర్జీలు రాగా వాటిలో 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చారంట. సో మిగిలినవి పరిశీలిస్తున్నారంట స్థల లభ్యతకు అనుగుణంగా నిధులు. సో మంచి విషయం. జనాల్లో ఈ భక్తి తగ్గే దానివల్ల క్రూరంగా మారిపోతారండి. అట్లాగే అమెరికా ముందు మోకరిల్లిన మోదీ, దేశాభివృద్ధికి ప్రధాని చేసింది ఏమీ లేదు. స్వాతంత్రోద్యమంలో భాజపా, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అంటండి. సో దేశం కోసం పోరాడదామని చెప్పేసి 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ రాజకీయ పార్టీగా పురుడు పోసుకుంది. అప్పటి నుంచి దేశం కోసం పార్టీ శ్రేణులు అనేక త్యాగాలు పోరాటం చేశాయి. 100 ఏళ్ళ ఉత్సవాలు జరుపుకోవడానికి గర్వంగా భావిస్తున్నామని చెప్పేసి నిన్న సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా తెలిపారండి. అట్లాగే కేంద్ర రాష్ట్రం జత అభివృద్ధి జాత కేంద్ర ప్రాయోజిత పథకాలకు 24,513 కోట్లు అంటండి. 24,513 కోట్లు. ఇప్పటికే 12,620 కోట్లు ఖర్చు. మిగిలిన నిధులు సద్వినియోగంపై దృష్టి. అదనంగా సాధించేందుకు ప్రభుత్వం అడుగులు. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ వాడండి అని. వీళ్ళు మాత్రం వాడరు. అట్లాగే అప్పునంగా దోపిడీ, తక్కువ వడ్డీ పేరుతో కొంప ముంచుతున్నారు. ఆన్లైన్లో దారుణ మోసాలంటండి.
వ్యాపారం, చదువులు, వస్తువులు కొనుగోలులో అవసరం ఏదైనా తక్కువ వడ్డీ రుణం కోసం ఆన్లైన్లో అన్వేషించడం సాధారణమైంది. ఆన్లైన్లో ప్రకటనలు నమ్మి దరఖాస్తు చేసుకుంటే అంతే సంగతులు. మోసగాళ్ళు నిలువున ముంచుతారు. అవసరానికి రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తే మన దగ్గర ఉన్న సొమ్మును వివిధ పేర్లతో అందించిన కాడికి లాగేస్తారు. సో లోన్లు ఇస్తాము, మీరు ఇంత కండిషన్లు ఇంత డిపాజిట్ చేయాలని చెప్తారు కదా. సో వాళ్ళు అమౌంట్ని డిపాజిట్ చేసుకుని దాని తర్వాత వాళ్ళు బోడి తిప్పేస్తారు అనమాట. సో జాగరూకతతో ఉందాం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇక్కడ ఇది సంగతి. కార్టూన్ చూడండి. షాపింగ్ మాల్లో బస్సులో పురుషులకు ఉచిత ప్రయాణం అని చెప్పి అన్నాడు యాంకే నిన్న మేనిఫెస్టోలో పెట్టింది కదా. అందుకు ఒక హస్బెండ్ని అమ్మాయి వాళ్ళ వైఫ్ షాపింగ్ మాల్ తీసుకెళ్ళిందంట. ఇది అన్యాయం డియర్, ఇంతకు ముందే నయం, సెలవు రోజున ఇంట్లో రెస్ట్ తీసుకునేవాడిని. అట్లాగే వైభవంగా అప్పన్న స్వామి తెప్పోత్సవం. పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి తెప్ప తిరునాళ్ళు మహోత్సవం ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ జిల్లా ఆడివరం గ్రామంలో వరాహ పుష్కరంలో హంసవాహనంపై వివరించిన స్వామివారు అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. తెప్పోత్సవం అనంతరం సర్వజన మనోరంజని వాహనంపై స్వామివారు గ్రామ తిరువీధి వేడుక సాగింది. వివరించిన స్వామివారి అమ్మవారి దర్శనం భక్తులు తన్మయానికి గురయ్యారు. ఈ వర్డ్ చూడండి, తన్మయత్వానికి గురయ్యారు అని రాశారు. సో అచ్చ తెలుగు అనమాట. సో న్యూస్ పేపర్లు చదివే దానివల్ల మనకేమవుతుందంటే మనం మర్చిపోయిన తెలుగు పదాలన్నీ మనకు గుర్తొస్తాయి. ఈ తన్మయత్వానికి అనే వర్డ్ నేను ఎప్పుడో స్కూల్లో చదువుకున్నా. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనిపించింది. అట్లాగే ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం. ఇవి తెలుగువారి చివరికాల ఆకాంక్ష. ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడప్పుడే రాదులేండి, బీజేపీకి అవసరమైనప్పుడు వాళ్ళ ఎలక్షన్లో సపరేట్గా పోటీ చేసినప్పుడు అప్పుడు ఇస్తారు. తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న తప్పకుండా సాధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు. గట్టిగా ప్రయత్నిస్తే అయిపోతుందండి, అది పెద్ద విషయం ఏం కాదు. రాజకీయ ప్రయోజనం ఉంటే అది వస్తుంది, ఒకప్పుడు వచ్చి నీట్గా. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారే అండి. ఆయన ఖచ్చితంగా ఇప్పటికే చాలా లైట్ అయింది, ఇప్పుడైనా కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మంచిది. అట్లాగే అతిగా మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి అంటండి. అతిగా మద్యం తాగడం వల్లే డిహైడ్రేషన్ అయిపోయి చనిపోయారంట వాళ్ళు. అన్నమయ్య జిల్లాలో ఘటన. అంత కకృతి ఎందుకురా బాబు. అట్లాగే మాతృభాషతోనే అదనపు నైపుణ్యాలు. పిల్లలకు మన మూలాలను తెలపాలి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనే రామకృష్ణ ప్రసాద్ విశాఖలో ఘనంగా లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాలు ప్రదానం. సో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిన మన దేశస్తులకు ఆ ఖ్యాతి ఆంగ్ల భాషతో రాలేదని, మాతృభాషతో చదవడం వల్లే సాధ్యమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనే రామకృష్ణ ప్రసాద్ అన్నారు. అమ్మ భాష ఎంత ముఖ్యమైనదో శాస్త్రీయంగా నిరూపితమైందని, ఉత్తర అమెరికాలో దీనిపై పరిశోధనలు జరిగాయని చెప్పారు. సో తెలుగు భాష ఖచ్చితంగా అందరికీ రావాలని అన్నారనమాట. అట్లాగే ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉంటాయి కదండి, టెస్ట్స్, వాటిని కూడా ఆరోగ్యశ్రీలో కలపాలని చెప్పేసి ఒక అభ్యర్థన అయితే వచ్చిందంట. సో అది కంపల్సరీ జరగాలి. ఎందుకంటే క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారించడానికి చేసే పరీక్షలు బాగా కాస్ట్లీ ఉంటాయన్నమాట. దగ్గర ఒక 30-40 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అంత కాస్ట్లీ ఉండేది ఖచ్చితంగా ఆరోగ్యశ్రీలో ఉండాలని చెప్పేసి నిన్న డాక్టర్ నోరి దత్తాత్రేయ తెలిపారు. క్యాన్సర్ పరీక్షలకు ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించాలంట. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ మరింత విస్తరించకుండా పలు విధానాలు అమలు చేస్తున్నట్లు అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ తెలిపారు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ, తెలంగాణలో రాజీవ్ అగ్రశ్రీ సేవలను క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శస్త్రచికిత్సలకు విస్తరిస్తే బాగుంటుందన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్యం పురస్కారం అనుకునేందుకు ఆయన ఆదివారం విశాఖ రావాల్సిన ఆయన విమానాల రద్దుతో హాజరు కాలేకపోయారు. తన ప్రసంగాన్ని వీడియో ద్వారా పంపించారు. రొమ్ము, ప్రొస్టేట్, సర్క్యులర్ క్యాన్సర్లు గుర్తించే మామోగ్రామ్, పిఎస్ఏ, పాస్మియర్ పరీక్షలతో పాటు రోబోటిక్ సర్జరీ, ఇమ్యూనోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ సేవలు చేర్చాలని చెప్పేసి ఒక ఇది రాశారనమాట. ఇదే కాదండి, క్యాన్సర్ అనే కాదు, ఎక్కువగా ఖర్చు అయ్యే మనీ ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లము ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉంటే పేదలకు కూడా మంచి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. సో దీని మీద గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే మంచిదండి. వేస్ట్ పథకాలకి అంతా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. సో హెల్త్కి ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈనాడులో చూసుకుంటే అది సాక్షిలో పొదుపు సంఘాల బ్యాంకు రుణాల్లో ఏకంగా 16,607.57 కోట్లు కోత,
అమాంతం పడిపోయిన సంఘాల పరపతి. ఏమండి చంద్రబాబు నాయుడు గారు కదా ఈ సంఘాలు పెట్టింది. ఆయన ఎందుకు దాన్ని తగ్గిస్తారు? ఏపీలో తిరోగమనంలో పొదుపు సంఘాలు 2024-25 స్వయం సహాయక సంఘాలపై నాబార్డు నివేదిక. 0 వడ్డీ పథకాన్ని 3 లక్షల నుంచి ఏకంగా 10 లక్షలకు పెంచి అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు నాయుడు ఆ హామీ మేరకు ఒక్క 0 వడ్డీ కూడా బకాయిలే. 7,500 కోట్లు అంట. 0 వడ్డీ లేదు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, జగన్ ఇచ్చిన పథకాలు పోయాయి, మహిళలకు మరోసారి ముంచేసిన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక వార్త రాశారు వీళ్ళు. ప్రశ్నించండి, ఏకంగా మీరు అడగాలి కదా. అవి అడగరు, మా మీద కేసులు పెట్టారు వీళ్ళు అది ఇది. ఏమంటే గవర్నమెంట్ని ఇబ్బందుల్లో పడాలంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన హామీలని నిలదీస్తే చాలండి. ఇప్పుడు ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన తర్వాత 1,500 ఇస్తామన్నారు కదా ప్రతి నెల, దాన్ని అడగండి. 0 వడ్డీతో పాటు వైఎస్ఆర్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్త పథకాలతో మహిళల సాధికారతకు బాటలు వేసిన వైఎస్ జగన్. 5,000 కోట్లు చెల్లించి ఆదుకున్న వైఎస్ జగన్ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేలా వారి వ్యాపార వృత్తులు ఐటీసీ, పిఎన్జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టైఅప్ అంట. అవన్నీ చేస్తే 11 సీట్లు ఎట్లా వచ్చాయండి బాబు. రికార్డు కిక్ అని చెప్పేసి సంక్రాంతి సీజన్లో ఏర్లే పాడిన మద్యం, టీడీపీ మద్యం సిండికేట్ పండగ. ఇదే ఈ టీడీపీ సిండికేట్ పండగ, ఇటువంటివన్నీ మానేయండి. ఎవరు అధికారంలో ఉన్న సంక్రాంతి పండగలు వచ్చిందంటే కంపల్సరీ వైన్స్ బాగానే జరుగుతాయి, దాన్ని సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఏపీఎస్ఆర్టీసీ దండగా, టీఎస్ఆర్టీసీ పండగ అంట. వీళ్ళకి ఏపీ మీద ఎంత వెటకారం అయిపోయిందంటే, ఈయన ఏపీకి సీఎంగా ఉన్నాడా తెలంగాణకి సీఎంగా ఉన్నాడు అర్థం కాదు. ఆంధ్రాలో మాజీ సీఎం అయింది, మాజీ ఆంధ్ర పేపర్ అయ్యండి, ఆంధ్రాకు అనుకూలంగా రాయకుండా తెలంగాణ పొగుడుతూ రాస్తారు. వీళ్ళని ఏమనాలి? చూడండి, ఏపీఎస్ఆర్టీసీ దండగంట, టీఎస్ఆర్టీసీ పండగంట. హైదరాబాద్ నుంచి ఏపీకి ఏపీఎస్ఆర్టీసీ కేవలం 200 సర్వీసులే. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాతో కూటమి ప్రభుత్వం నేత కుమ్మక్కు. టికెట్ల రేట్లు 5 రెట్లు పెంచేసి 2,000 కోట్ల దోపిడీకి స్కెచ్ అంట. ఏపీకి ఏకంగా 6,430 స్పెషల్ బస్సుల సర్వీసులు తిప్పిన టీఎస్ఆర్టీసీ పండగ అంట అండి. అట్లాగే జంగిల్ రాజును అంతం చేయండి, పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు నెలకొల్పాలంటే మహాజంగిల్ను అంతం చేయాల్సిందేనని ప్రధాని మోదీ తెలిపారు. అట్లాగే కోహ్లీ పోరాటం సరిపోలేదు, చివరి వన్డేలో భారత్ ఓటమి, సీరియస్ న్యూజిలాండ్ సొంతం అంట అండి. 5వ విజయంపై ఆర్సీబీ గురి. డబ్ల్యూపీఎల్లో భాగంగా నేడు గుజరాత్ జైంట్స్తో డి అంటండి. సో సభ్యత్వం $1 బిలియన్ కోసం గాజా కోసం కొలువు తీరితే శాంతి మండలిలో సభ్యత్వం కోసం ఒక్క దేశం $100 కోట్ల చెల్లించాలని ట్రంప్ ప్రకటించారు. పోయి పిచ్చోడి చేతిలో రాయి తగిలించినట్టు అమెరికాకి ఈయన తగిలిచ్చారు, ఈ పిచ్చాట్లంతా ఆడుతున్నారు. సో అదే అండి 3 పత్రికలు వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. అట్లాగే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సాక్షి